హలో ఎవరీవన్. సో గైస్, ఎవరైతే టీఈసీసీ 2024 రాసారో వాళ్ళకి సంబంధించిన కీ అండ్ అలాగే రెస్పాన్స్ షీట్స్ అండ్ అలాగే ఆబ్జెక్ట్స్ సంబంధించిన ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే అవి కూడా పెట్టే టైం అయితే వచ్చిందనమాట. సో మెయిన్ గా ఏంటి అంటే ఇక్కడ మీకు ఈ లింక్స్ అనేది చూపిస్తున్నాను కదా. సో ఈ లింక్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్ లో కానీ కామెంట్ సెక్షన్ లో కానీ పిన్ చేసి ఉంటాను. సో మీరు నీట్ గా దాని మీద క్లిక్ చేసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రెస్పాన్స్ షీట్ ఏదైతే ఉందో రెస్పాన్స్ షీట్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు సంబంధించిన ఏదైతే వెబ్సైట్ ఉంది కదా, ఆ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఈసెట్ హాల్ టికెట్ నెంబర్ అండ్ అలాగే రిజిస్ట్రేషన్ నెంబర్ అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది కొట్టినట్లయితే, ఇక్కడ గెట్ రెస్పాన్స్ షీట్ ఏదైతే ఉందో కొట్టినట్లయితే ఇక్కడ మీకు సంబంధించిన ఏదైతే మీరు కంప్యూటర్ ఏదైతే మీరు రాసుంటారు కదా సిస్టమ్ లో, అప్పుడు మీరు రాసినప్పుడు ఏదైతే కరెక్ట్ ఆన్సర్స్ పెట్టారో లైక్ ఆన్సర్స్ ఏవైతే పెట్టారో ఆ వాటికి సంబంధించిన పీడిఎఫ్ అనేది ఒకటి ఓపెన్ అవుతుంది. అండ్ అలాగే ఇంకొకటి ఇక్కడ ఆబ్జెక్ట్ సారీ ప్రియోమికి ఉంది కదా. సో ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే దాని మీకు సంబంధించిన ఏదైతే ఈసీ త్రిబుల్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఎగ్జాక్ట్ కీ ఏదైతే ఉందో అది రిలీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈసీ అనుకోండి. ఈసీ ఓపెన్ చేసినట్లయితే దీనికి సంబంధించిన ఎగ్జాక్ట్ కీ ఏదైతే ఉందో ఆ కీ అనేది షిఫ్ట్ 1 అయితే షిఫ్ట్ 1, షిఫ్ట్ 2 అయితే షిఫ్ట్ 2 దానికి సంబంధించింది అయితే రిలీజ్ అవుతుంది అనమాట. సో మీరు ఏం చేస్తారంటే మీరు మొబైల్ ఫోన్ లో ఓపెన్ చేసుకుంటారు కదా. ఓపెన్ చేసిన తర్వాత ఒక 2 ట్యాబ్స్ అని పెట్టుకోండి. ఒకటి మీ ఏదైతే రెస్పాన్స్ షీట్ ఆ రెస్పాన్స్ షీట్ అనేది అండ్ పక్కనే దానికి సంబంధించిన కీ ఏదైతే ఉందో అది. ఒకసారి 2 కూడా క్రాస్ వెరిఫై చేసుకోండి. పక్క పక్కన పెట్టుకొని చెక్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? ఏది కరెక్ట్ ఆన్సర్, ఏది రాంగ్ ఆన్సర్ అని చెప్పి మొత్తం ఒకసారి రాసుకుంటే నాకు చాలా మంది స్టూడెంట్స్ పెడుతున్నారు. 100 మార్క్స్ వచ్చాయన్న, ఎన్ని మార్క్స్ వస్తాయి ఏంటి అని చెప్పి. నేను ఖచ్చితంగా దానికి సంబంధించిన మార్క్స్ విత్ ర్యాంక్ అనాలిసిస్ ఏదైతే ఉందో ఆ వీడియో కూడా చేస్తాను. మీరైతే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇంకా చాలా టైం ఉంది. అంటే లైక్ ర్యాంక్ అనేది రీచ్ చేయడానికి ఇంకా టైం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కనబడుతుంది కదా. ఇక్కడ ఇదైతే కరెక్ట్ షీట్ అనమాట. ఇది మీరు అంటే లైక్ ఒకవేళ ఏమైనా తప్పులున్నా సరే మీరు ఈ ప్రిలిమ్కి ఏమైనా తప్పులున్నా సరే మీరు మెన్షన్ చేయొచ్చు అనమాట. అబ్జెక్షన్స్ అనేవి ఇక్కడ మీకు చూపిస్తుంది కదా. ద క్యాండిడేట్స్ ఆర్ హియర్ బై అడ్వైస్ టు డౌన్లోడ్ ది రెస్పాన్స్ షీట్ అండ్ మే సబ్మిట్ దర్ అబ్జెక్షన్స్. ఓకేనా? ఎలాంటివి అయినా అబ్జెక్షన్స్ అనేవి ఉంటే ప్రిలిమ్కీలో 9/5/2024 11 AM నుండి 12/5/2024 11 AM వరకు మీరు అబ్జెక్షన్స్ ఏమైనా సరే రైజ్ చేయొచ్చు అనమాట. కీలో ఏదైతే మెయిన్ కీ ఉందో ఆ కీలో మీరు ఏమైనా తప్పులు ఉంటే ఖచ్చితంగా అబ్జెక్షన్ రైజ్ చేయొచ్చు. అది కూడా టీఎస్సీ 2024 వెబ్సైట్ మాత్రమే అనమాట. ఓకేనా? సో అది మీకు ఎలా చేయాలి ఏంటని కూడా క్లియర్ గా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మీ రెస్పాన్స్ షీట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత అండ్ అలాగే ప్రీమియం కి ఓపెన్ చేసిన తర్వాత మీరు అండ్ మీది అండ్ అలాగే క్రీది రెండు కూడా కంపేర్ చేసుకోండి. ఎన్ని మార్క్స్ వచ్చాయో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. డెఫినెట్లీ నేను దానికి సంబంధించిన మార్క్స్ ర్యాంక్ అనాలిసిస్ వీడియో కూడా చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనా? ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ లో మీది ఉందనుకోండి, రైట్ సైడ్ లో మీకు సంబంధించిన రెస్పాన్స్ షీట్ ఉందనుకోండి. అప్పుడు ప్యారల్ గా చెక్ చేసుకుంటూ వెళ్ళండి. అంటే ఫోన్ లో మీరు ట్యాబ్స్ అనేవి అంటే పెట్టుకుని వెళ్తారు కదా. అప్పుడు లేదంటే ఒక పేపర్ గాని తీసుకొని ఇది కరెక్ట్ ఆన్సర్, ఇది కరెక్ట్ ఆన్సర్ చెప్పి 1 to 200 బిట్స్ మొత్తం చెక్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఏవైనా తప్పులు ఉన్నా సరే రైజ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఒక 2, 3 మార్కులు అయినా సరే కలుస్తున్నాయంటే ఖచ్చితంగా మీకు ఎక్కడో దగ్గర అడ్వాంటేజ్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? ఆ ర్యాంక్స్ అనేవి హండ్రెడ్స్ లో డిఫరెంట్ అయితే వచ్చేస్తాయి కాబట్టి చాలా జాగ్రత్తగా కీ చెక్ చేసుకోండి. అంటే ఇంకేమైనా మీ ఫ్రెండ్స్ తో గానీ వాళ్ళతో గానీ డిస్కస్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకే నాకు ఇన్ని వచ్చాయి, నీకు ఎన్ని వచ్చాయి అని చెప్పి తర్వాత కీలో ఏమైనా అబ్జెక్షన్స్ అనేవి తప్పులు ఉన్నాయని చెక్ చేద్దామని చెప్పి కూర్చొని చెక్ చేయడానికి అయితే ట్రై చేయండి. డెఫినెట్లీ వర్కౌట్ అవుతుంది. నాకు కూడా లాస్ట్ నేను ఏదైతే చేస్తున్నప్పుడు చేశాను అంటే లైక్ ఒక 3 మార్క్స్ అయితే కలిసాయనమాట. నాకు అరౌండ్ ఒక 50+ ర్యాంక్స్ అనేవి నేను పైకెళ్ళిపోయాను అనమాట. ఓకేనా? సో అందుకే చెప్తున్నా ఒక 2, 3 మార్కులు కూడా అసలు వదులుకోవద్దు. డెఫినెట్లీ మీకు వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నాను. ఓకేనా? ఇక్కడ ఏదైతే హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ కొట్టి గెట్ రెస్పాన్స్ కొడితే వచ్చేస్తది. సేమ్ ప్రీమియం కూడా అంతే అనమాట. ఇక్కడ మీకు ప్రీమియం ఏదైతే ఉందో ఆ కీ అనేది మీకు ఇక్కడ ఇచ్చేస్తారు. సో ఇక్కడ ఇచ్చేస్తారు. ఈజీగా మీరు తీసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఇది అండ్ అలాగే అబ్జెక్షన్స్ ఏమైనా ఖచ్చితంగా రైజ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇఫ్ ఇన్ కేస్ నాకైనా చెప్పడానికి అయితే ట్రై చేయండి. ఒకవేళ మీరు నా కాంటాక్ట్ నెంబర్ ఏదైనా ఉంటే వాట్సాప్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? సో ఇది ఈ లింక్స్ ఏవైతే ఉన్నాయో ఈ లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్ లో కానీ కామెంట్ సెక్షన్ లో కానీ ఇచ్చుంటాను. ఒకసారి చెక్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.